ఆంజనేయుడు అంటే మనకు గుర్తుకు వచ్చేది కొండగట్టు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ కొండగట్టు ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయంలో 41 రోజుల పాటు పూజలు చేసిన వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని ఓ నమ్మకం ప్రచారంలో ఉంది. నమ్మకం మాత్రమే కాదు, ఇది నిజం కూడా. ఎందరికో ఇలా జరిగినట్లుగా కూడా దృష్టాంతాలున్నాయి. ఇక కొండగట్టు ఎలా ఏర్పడింది అనడానికి కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. త్రేతాయుగంలో రామరావణ యుద్ధం సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా ఆయన్ను రక్షించేందుకు హనుమయ్య హిమాలయాలకు వెళ్లి సంజీవనిని తీసుకుని వస్తుండగా ఆ పర్వతంలోని కొంత భాగం విరిగి కింద పడింది. అలా పడిన ప్రాంతమే కొండగట్టుగా మారిందని పెద్దలు చెబుతూ ఉంటారు. కొండగట్టు పర్వతంలో స్వామివారిని ఎవరు ఎలా గుర్తించారన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే అతను ఆవులను మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. అయితే అతని ఆవుల మందలో నుంచి ఒక ఆవు తప్పిపోతుంది. ఆ ఆవు కోసం వెతుకుతూ అలసిపోయి ఓ చింత చెట్టు కింద పడుకొని నిద్రపోతాడు. అలా సంజీవుడు నిద్రలో ఉండగా స్వామి కలలో కనిపించి, నేనిక్కడ కొరంద పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముళ్ళ నుంచి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ ఇదిగో ఇక్కడుంది అని చెప్పి అదృశ్యమవుతాడు. నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచిన సంజీవుడు కలలో చెప్పిన విధంగా వెతకడం మొదలు పెడతాడు. ఆ సమయంలోనే ఆంజనేయుడు కనిపిస్తాడు. స్వామి చెప్పిన విధంగా కొరంద పొదలను తన గొడ్డలితో తొలగించగా శంఖచక్ర గదాలంకరణతో ఆంజనేయ నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న శిల్పం బయటపడుతోంది. తన వక్షస్థలంలో సీతారాముల స్వరూపం కూడా ఉంటుంది. ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి బయటకు తీసి తన పరివారంతో కలిసి ఆలయాన్ని నిర్మిస్తాడు సంజీవుడు. ఆ తరువాత కాలంలో అంటే సుమారు 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే వ్యక్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. ఆ ఆలయంలో బేతాళ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండి కొండగట్టును రక్షిస్తున్నాడు. బేతాళ స్వామికి జంతు బలులు, కళ్ళు నైవేద్యం అర్పించడం మరో ప్రత్యేకత కూడా. స్వామి గుడి ముందు సీతమ్మ వారి కన్నీట చారలు కనిపిస్తాయి. అరణ్యవాసంలో రాముడు కష్టాలు చూసి బాధపడిన సీతమ్మ ఇక్కడే కన్నీరు విడిచిందని కూడా చెప్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే ఎలాంటి అనారోగ్యమైనా సరే దూరం అవుతుందని నమ్ముతారు. గాలి సోకిన వాళ్ళని ఈ ఆలయం ముందున్న రావి చెట్టుకు కట్టేస్తే వాళ్ళ ఒంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయని అంటారు. ఇక సంతానం లేని వారు ఈ స్వామిని 40 రోజుల పాటు పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని విశ్వాసం. ఇంత మహిమ కలవాడు కాబట్టే తెలంగాణలో ప్రజలు కొండగట్టు ఆంజనేయ స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తారు. ఈ ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవను, ఉదయం 4:30 నుంచి 5:45 వరకు శ్రీ స్వామివారి ఆరాధన, మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. అయితే మంగళ శనివారాలు ఆలయం తెరిచే ఉంచుతారు. మంగళ శనివారాలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.